వాళ్ళు వచ్చేస్తారు త్వరగా పెట్టండి రా. సత్యం ఈ ముసలాలు ఇస్తే న్యాయంగా పడకట్టే నన్ను వదిలేరా అన్యాయరా అరే నాకు డబ్బు వద్దు బంగారం వద్దురా నన్ను వదిలేరా ప్రాణాలతో వదిలేరా నిన్ను ప్రాణాలతోనే వదిలిపెట్టి వెళ్తున్నాను కదరా అరే నువ్వేదో బాంబు పెట్టారంట బాగా గుర్తు చేశావురా నాకు ఆలోచన తట్టలేదు రైట్ ఆ టైం బాంబు అక్కడ పెట్టి మీరు కూడా వెంటనే ఖాళీ చేసి ఇచ్చేయండి బాబు బాబు జన్మకు స్వర్గానికి గది
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జన్మ ఇచ్చిన జన్మభూమి స్వర్గం కంటే విలువైనది. ఆ పవిత్ర జన్మభూమిని నరకం చేస్తున్నారు కొందరు స్వార్థపరులు. ఏ తల్లి తమ నోట పాలు పోసిందో ఆ తల్లి నోట మట్టి కొడుతున్నారు కొందరు దేశద్రోహులు. ఎందరో మహాత్ములు ఎన్నో సత్యాగ్రహాలు, ఎన్నో అశ్రుతర్పణాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి 200 సంవత్సరాలు పరపాలనలో నలిగి మగ్గిన భరతమాత దాస్య శృంఖలాలను విడదీసి భారతావని ప్రమిదలో స్వేచ్ఛా చమురును నింపి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగిస్తే ఆ వెలుగును తమ స్వలాభం కోసం, తమ స్వార్థం కోసం, తమని నమ్ముకున్న వాళ్ళ స్వార్థం కోసం, ఆ నమ్ముకున్న వాళ్ళ స్వార్థం కోసం అమ్మేస్తున్నారు కొందరు చీడ పురుగులు. స్వరాజ్య సాధనలు నిస్వార్థంగా తమ జీవితాలను దేశం కోసమే అంకితం చేసిన ఎందరో నిజమైన దేశభక్తులు అజ్ఞాతంగా చీకటిలోనే మిగిలిపోయారు. స్వాతంత్ర పోరాటం పేరు కూడా వినని ఎందరో దేశద్రోహులు దేశభక్తుల్లా బాహాటంగా చలామణి అవుతూ దేశాన్ని చీకటి వైపుకు మళ్లిస్తున్నారు. అటువంటి స్వార్థపరుల ఆట కట్టించడానికి, వాళ్ళ నిజ స్వరూపాలను బయట పెట్టించడానికి, స్వాతంత్ర్య జ్యోతిని అఖండ జ్యోతిగా వెలిగించడానికి పవిత్ర దేశభక్తుడు సర్దార్ పాపారాయుడు వంటి విప్లవ జ్యోతి, విప్లవ మూర్తి, విప్లవ శక్తి కావాలి, ప్రజల ముందుకు రావాలి. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.